శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 63వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 64వ అధ్యాయం చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. వైశంపాయన ఉవాచ చాతురాశ్రమ్య ధర్మాస్య ఏతి ధర్మాశ్చ పాండవా లోకవేదోత్తరాశ్చైవ క్షాత్రధర్మే సమాహిత. వైశంపాయనుడు జనమయ్యే మహారాజుకు చెప్తున్నాడు, మహారాజా, చతురాశ్రమ ధర్మాలు, యతి ధర్మాలు, లౌకిక ధర్మాలు, వైదిక ధర్మాలు, క్షత్రియ ధర్మంలోనే అన్ని కలిసి ఉన్నాయ్యా. సర్వాణ్యేతాని కర్మాణి క్షాత్రే భరత సత్తమా నిరాశిషో జీవలోక క్షత్రధర్మే వ్యవస్థిత. అన్ని కర్మలు కూడా క్షత్రధర్మంలోనే ఉన్నాయి. క్షత్రధర్మంలో అవ్యవస్థ ఏర్పడితే ప్రాణిలోకం అంతటికీ కూడా అసలు ఏ ఆశ కూడా ఉండదు, అంతా నిరాశే మిగులుతుంది. అప్రత్యక్షం బహుద్వారం ధర్మమాశ్రమవాసినాం ప్రరూపయంతి తద్భావం ఆగమైరేవ శాశ్వతం. ఆశ్రమవాసుల సనాతన ధర్మం అనేక ద్వారాలున్నా ప్రత్యక్షంగా కనపడదు. విద్వాంసుడు శాస్త్రాల ద్వారా దాని స్వరూపాన్ని నిర్ణయిస్తాడు. అపరే వచనై పుణ్యై వాదినో లోక నిశ్చయం అనిశ్చయజ్ఞ ధర్మాణం అదృష్టాంతే పరేహత. ఇతరులు కొంతమంది ధర్మతత్వం తెలుసుకోలేక చక్కని యుక్తులతో మాటలతో లోకుల విశ్వాసం నష్టపరుస్తారు. అప్పుడు శ్రోతలు ప్రత్యక్షమైన ఉదాహరణ కనపడక పరలోకంలో భ్రష్టులు అవుతారు. ప్రత్యక్షం సుఖభూయిష్టం ఆత్మసాక్షకమచ్చలం సర్వలోకహితం ధర్మం క్షత్రియేషు ప్రతిష్ఠితం. ప్రత్యక్షంగా కనపడేది సుఖంతో నిండింది, ఆత్మయే సాక్షిగా కలది, మోసం లేనిది, సర్వలోకానికి హితమైనది. ఇటువంటి ధర్మం క్షత్రియుల్లో ఉంది. ధర్మాశ్రమేచ్ఛవసినాం బ్రాహ్మణానాం యుధిష్ఠర యథాత్రయాణాం వర్ణానాం సంఖ్యాతోపసృతి పురా. 3 వర్ణాల ధర్మాలు క్షత్రియ ధర్మంలో అంతర్భవించినట్లు బ్రహ్మచర్య వానప్రస్థ యతి ఆశ్రమాలన్నీ కూడా బ్రాహ్మణుడి యొక్క గృహస్థ ధర్మంలో అంతర్భవిస్తాయి. రాజ్యధర్మేష్వనుమత లోకా సుచరితై సహ ఉదాహృతంతే రాజేంద్ర యథా విష్ణు మహౌజసం సర్వభూతేశ్వరం దేవం ప్రభుం నారాయణం పురా జగ్ము సుబహుశః సూరా రాజానో దండనీతయే. ఉత్తమ చరిత్ర గల లోకమంతా కూడా రాజధర్మంలో అంతర్భూతమై ఉంది. ఇది పూర్వం నీకు చెప్పాను. మిక్కిలి శక్తి గలవాడు సర్వభూతేశ్వరుడైన నారాయణుణ్ణి ఒకసారి చాలా మంది సూరులైన రాజులు దండనీతిని పొందడానికి ఆశ్రయించారు. ఏకైకమాత్మనః కర్మ తులయిత్వా